చిట్టి చలువ. చిట్టి ఎప్పుడూ చలువ చేసిన బట్టలే వేసుకుంటుంది. దాన్ని చూస్తే స్నేహితురాళ్ళందరికీ అసూయ. ఇంటి బట్టలు ఉతికే సోమన్న తెచ్చిన బట్టలు ఒక్కరోజుకే మడత నలిగిపోవడం వల్ల వాళ్ళెవ్వరూ చిట్టిలాగా ప్రతిరోజు నలగని బట్టలు వేసుకోలేరు. మరి చిట్టికైతే తన బట్టలు తనే చలువ చేసుకోవడం వచ్చు. ఏ రోజు బట్టలు ఆ రోజే ఉతుక్కున్నాక చిట్టి చేసే పనేమిటంటే ఒక చెంబు నిండా నిప్పులు పోసి ఆ చెంబును మందమైన గుడ్డతో పట్టుకొని తన చొక్కాల మీద పరికినీళ్ళ మీద పామి చలువ చేస్తుంది. చలువ చేసిన దాని బట్టల్ని సోమన్న కూడా మెచ్చుకుంటాడు. తల్లి మాత్రం చిట్టినేనాడు మెచ్చుకోదు. దానికి ఆటల ధ్యాస ఎక్కువ. నాకేనాడు పనిలో సాయం చెయ్యదు. అది బట్టల్ని ఎంత బాగా చలువ చేస్తే మాత్రం ఎవరికి కావాలి? అవన్నీ దాని బట్టలే కదా. పొరపాటును కూడా ఇతరుల బట్టలు చలువ చేయదు అంటుందామె. ఇదంతా తెలిసి నాయనమ్మ ఒకనాడు చిట్టిని పిలిచి మందలించింది. చిట్టి లెక్క చేయకుండా, నేను అమ్మకు బోలెడు సాయం చేస్తాను. అమ్మకెంత పని చేసినా తృప్తి ఉండదు. ఎంతసేపు నన్ను తిట్టడమే. చిన్నపిల్లలన్నాక ఆడుకోకుండా ఎలా? అమ్మ నన్ను ఆడుకోవద్దంటుంది. అందుకే అమ్మంటే నాకు కోపం. అమ్మకే పని చేసి పెట్టను అని చెప్పింది. కోడల్ని తప్పు పడితే నాయనమ్మకు ఇష్టమే కదా. అందువల్ల ఆవిడ ఎంతో సంతోషించి, పోనీలేవే చిట్టి, అమ్మకే పనిలోనూ సాయపడకు, మరి ఇతరులకు సాయపడ్డానికేం అని అడిగింది. నీకేం తెలీదు నాయనమ్మ. నాన్నగారేమో అస్తమాను మా చిట్టి సుకుమారి, దానికే పని చెప్పకూడదు అంటారు. ఆయనకేదైనా పని చేసి పెడితే నేను సుకుమారిని కాదనుకుంటారని భయం. అన్నయ్యకు పని చేద్దామంటే నేను వాడికంటే చిన్నదాన్నా మరి. అయినా సరే వాడు నన్ను ముద్దుగా చూడడు. అన్నింటికీ తన మాటే వినాలంటాడు. వాడికి నేనెందుకు పని చేయాలి? ఇక చెల్లాయి సంగతి విను. అది నాకంటే చిన్నదే కదా. అయినా పెద్దదాన్నన్న సంగతి మరిచి నా మీద ఏమాత్రం గౌరవం లేకుండా మాట్లాడుతుంది. నే చెప్పిందొక్కటీ వినదు. పైగా తను చిన్నపిల్ల కాబట్టి ముద్దు చేయాలంటుంది. నా మాట విననప్పుడు నేను దాన్నెందుకు ముద్దు చేస్తాను? దాని బట్టలెందుకు చలువ చేస్తాను? నువ్వే చెప్పు అన్నది చిట్టి. చిట్టి మాటలకు నాయనమ్మ నవ్వి, అయితే నువ్వెవరి పనులు చేయవన్నమాట, అవునా అని అడిగింది. ఎందుకు చేయను? నాకైతే నీ బట్టలు చలువ చేయాలని ఉంటుంది. కానీ ఏం లాభం? నీకేమో మడి. నీ బట్టలు నువ్వే ఉతికి ఆరేసుకుంటావు. వాటిని చలువ చేయడానికి వీల్లేదంటావు అన్నది చిట్టి. ఆహా, నీవన్నీ మీ తాతయ్య తెలివితేటలే అంటూ నాయనమ్మ చిట్టిని దగ్గరగా తీసుకొని మురిసిపోయింది. ఇంతలో చిట్టి అమ్మ అక్కడికి వచ్చి, సోమన్న ఊళ్ళో లేడట, సాయంత్రం పేరంటానికి వెళ్ళాలి. పట్టుచీర బాగా నలిగిపోయింది. కాస్త చలువ చేసి పెట్టమ్మా చిట్టి అన్నది. నేను చెయ్యను అన్నది చిట్టి పెడసరంగా. తల్లి చిట్టిని తిట్టసాగింది. అప్పుడు నాయనమ్మ కల్పించుకొని, దాన్నెందుకే తిడతావు? పిల్లలతోనైనా సరే అవసరం ఉన్నప్పుడు మంచి మాట్లాడి పని చేయించుకోవాలి. నువ్వు మరీ పెడసరం మనిషివి అంటూ కోడల్ని మందలించింది. మనవరాలు కదా అని వెనకేసుకొచ్చి దాన్ని పాడు చేయకండి. నేను పెడసరం మనిషినైతే మీరు దాని చేత నా చీర చలువ చేయించండి చూద్దాం అని సవాలు చేసి చిట్టి అమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నాయనమ్మకు పౌరుషం వచ్చింది. ఆవిడ మనవరాలితో, నువ్వు గనక మీ అమ్మ చీర చలువ చేశావంటే నీకు దాని చేతే మంచి పట్టుపరికిని కుట్టిస్తాను అన్నది. పట్టుపరికినియే? అమ్మో, ఎంత గింజుకున్నా అమ్మ అందుకు ఒప్పుకోదు అన్నది చిట్టి. ఎందుకు ఒప్పుకోదు? మన బుర్రలో తెలివుంటే అంటూ నాయనమ్మ చిట్టికి ఒక ఉపాయం చెప్పింది. ఈ ఉపాయాన్నెలా అమలు జరపాలో నాయనమ్మ మనవరాలు అభ్యాసం చేస్తుండగా పొరుగింటి ఆవిడ వచ్చి చిట్టి అమ్మను పట్టుచీర కొనడానికి బట్టల దుకాణానికి సాయం వస్తావా అని అడిగింది. ఇందుకు చిట్టి అమ్మ ఆశ్చర్యపోయి, ఈ మధ్యనే కదా ఒక పట్టుచీర కొన్నావు, నీకు డబ్బు కానీ ఎక్కువైందా ఏమిటి అని అడిగింది. అందుకు పొరుగింటి ఆవిడ నిట్టూర్చి, అంతా నా దురదృష్టం. ఈ రోజుల్లో పిల్లలు బాగా తెలివి మీరిపోయారని తెలుసుకోలేకపోయాను.
మా అమ్మాయి ఎన్నాళ్ళగానో పట్టుపరికిణీ కావాలని అడుగుతున్నది. ఎదిగే పిల్ల కదా, ఇంకాస్త పెద్దయ్యాక కుట్టించొచ్చులే అనుకొని జాప్యం చేశాను. అదేం చేసిందో తెలుసా? నాకు బట్టలు చలువ చేయడం వచ్చు, నీ చీర చలువ చేసి పెడతాను అని పట్టు చీర తీసుకొని చలువ చేస్తూ చేస్తూ ఇంత మేర కాల్చేసింది. అది కావాలనే ఆ పని చేసిందని నా అనుమానం అన్నది బాధగా. నీ పట్టు చీర కాల్చితే దానికేం ప్రయోజనం అని ప్రశ్నించింది చిట్టి అమ్మ. ప్రయోజనం లేకేం, ఆ పట్టు చీర నేను కట్టుకునేందుకు ఎలాగూ పనికిరాదని దానితో దానికి 2 రకాల పట్టు పరికిణీలు కుట్టించాను. ఇప్పుడు నాకేమో పేరంటానికి వెళ్దామంటే పట్టు చీర లేకుండా పోయింది అన్నది పొరుగింటావిడ. చిట్టి అమ్మ తలాడిస్తూ, సరేలే, భోజనాలయ్యాక ఇద్దరం కలిసి బట్టల దుకాణానికి వెళ్దాం అన్నది. పొరుగింటావిడ వెళ్ళిపోయింది. అప్పుడు ముందు చిట్టి, వెనుక నాయనమ్మ అక్కడికి వచ్చారు. తల్లితో చిట్టి, అమ్మా, నేను నీ పట్టుచీర చలువ చేస్తాను అని ఇంకా ఏదో అనబోతుండగా చిట్టి అమ్మ కోపంగా దాని వంక చూస్తూ, నీ ఎత్తు నాకు తెలిసిపోయిందిలే, నా బట్ట నువ్వు చలువ చేయడానికి వీల్లేదు. ఒకవేళ చలువ చేసినా సరే నీకు నేను పట్టుపరికిని కుట్టించను, తెలిసిందా అన్నది. తాము చెప్పకుండానే పట్టుపరికిని విషయం ఆమెకెలా తెలిసిందో అర్థం కాక చిట్టి నాయనమ్మ కూడా ఆశ్చర్యపోయారు.